నమస్కారం. స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. పిల్లల హడావిడి మొదలైంది. తల్లిదండ్రులు సంతోషించాలా, బాధపడాలా? ఒక పరిస్థితి వచ్చింది. ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉండరు కాబట్టి సంతోషం. కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఇంట్లో ఉండడం వల్ల పిల్లలతోనే సరిపోయేది. ఇప్పుడు తల్లిదండ్రులకు వెసులుబాటు లభించింది. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా మంచిదే. కానీ ఇదే సమయంలో పిల్లల యొక్క ఖర్చులు భరించే పరిస్థితుల్లో ఈనాడు సమాజం లేదు. తాము సంపాదించేటువంటి అరకొర సంపాదనలో 30 నుండి 40% వరకు చదువు కొనడానికే సరిపోతుంది. చదువు ఇప్పుడు ఒక నిత్యావసర సరుకుగా మారిపోయింది. మోయలేని ఫీజుల భారం, పుస్తకాల భారం, ఇవన్నీ సగటు మనిషిని కుంగదీస్తున్నాయి. ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వము మిగతా రంగాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత విద్యారంగానికి ఇవ్వట్లేదు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా రెండు ఆలోచిస్తే సరిపోతుంది. ఒకటి విద్య, రెండు వైద్యము. ఈ రెండు ప్రజలకి ఉచితంగా అందచేసినట్టయితే అసలు సమాజంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా చాలా సంతోషంగా బతకగలుగుతారు. ఉచిత పథకాలు ఇచ్చి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఉచితాలకి ప్రజల్ని బానిసలుగా చేస్తున్నాయి. కానీ ప్రజలకు అవసరమైనటువంటి ఈ రెండు అంశాలు, ఒకటి విద్య, రెండు వైద్యం, వీటిని ప్రొవైడ్ చేస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. పాశ్చాత్య దేశాలలో విద్య అనేది ఒక స్థాయి వరకు పూర్తి ఉచితంగా, అంటే అట్లీస్ట్ +2 వరకు వాళ్ళు ఉచితంగా అందచేయడం వల్ల అక్కడి ప్రజల యొక్క ఆర్థిక భారం తగ్గుతోంది. అదేవిధంగా ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ సంక్షేమాన్ని బాగా చూస్తున్నాయి. సంక్షేమం అంటే బస్ పాస్లు ఫ్రీగా ఇవ్వడం, బస్సులో ప్రయాణం ఉచితంగా కల్పించడం, ఇవి కాదు. మనిషికి కంఫర్టబుల్స్ ఇవ్వడం, తన జీవితాంతము పనిచేయడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం, ఆరోగ్యాన్ని కల్పించడము, అలాగే పనిచేసేటువంటి సమయంలో వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలలో పెంపును కానివ్వండి, అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి పాశ్చాత్య దేశాలలో. దురదృష్టం మన దేశంలో ఏంటంటే 60 ఏళ్ళు 58 ఏళ్ళు నిండగానే వాడు పనికి రాడు అని అనుకుంటున్నాం. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా వాళ్ళు కష్టపడుతున్నారంటే అలాంటి పరిస్థితి, అలాంటి అవకాశాలు ఆయా దేశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ మనం కల్పించటం లేదు. కాబట్టి ఇవి ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ప్రజలకి విద్య, వైద్యం అందచేయండి, ఇక ఏవి అవసరం లేదు ఉచితాలు. ఇది నా రాజకీయంగా నేను చేస్తున్న ఆలోచన. నాకు ఏ పార్టీ మీద ద్వేషం లేదు, ఎవరిని నేను విమర్శించడానికి ఈ వీడియో చేయలేదు. భారతదేశం బాగుపడాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందచేయాలని అన్ని పార్టీలకు తలవంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.